ఏంటి సమాజం బలహీనత అంటే సమాజం ఏదో ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఏమైనా వీక్ గా ఉన్నాడని అనుకుంటారు. సమాజం అంటే మనమే సమాజం, మనం బలహీనంగా ఉన్నాం. ఇంగ్లీష్ లో దీన్ని కమ్యూనల్ సెక్యూరిటీ అని అంటారు. మనం చాలా సామాజికంగా బలహీనంగా ఉన్నాం. ఏ సమాజం బలహీనంగా ఉందంటే మన హిందూ సమాజం బలహీనంగా ఉంది. అసలు హిందూ సమాజం ఎందుకు బలహీనంగా ఉంది, అసలు ఏంటి అనేది మీకు కాస్త కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు, కానీ స్పష్టంగా చెప్తాను. మనమందరం ఎవరున్నాం? అలాగే భారతీయులు కదా, మనదంతా ఒకే దేశం కదా, మనమందరం భారతీయులు. ఇప్పుడు మన మీద ఒక దాడి జరిగితే నా ఒక్కడి మీద జరిగిందని కాదు, ఇది దేశం అందరి మీద జరిగినట్లే, అవునా కాదు? సో నన్ను ఎవరైనా ఏమైనా అనేటప్పుడు మీరందరూ నాకు సపోర్ట్ గా నిలబడతారా? నిలబడితేనే మనం సమాజంగా ఒకటిగా ఉన్నట్టు. నిలబడకపోతే ఇప్పుడు యాక్చువల్ గా సొసైటీలో అలా లేదు. హిందువుల మీద దాడి చేస్తే హిందువులు తిరగబాటు చేయట్లా. ఎక్కడైనా చేశారా? కనీసం మీరు ఎవరైనా తిరగబాటు చేశారు కదా? ఫర్ ఎగ్జాంపుల్ చేయలేదుగా మనం. దిస్ ఇస్ కాల్డ్ కమ్యూనల్ సెక్యూరిటీ డెఫిషియన్సీ. మనకి సామాజికమైనటువంటి బలం లేదు, తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే యూనిటీ అండ్ ఇంటిగ్రేషన్ అంటాం కదా, మనలో ఉన్నటువంటి ఐక్యత లోపించింది. ఎవరిలో? భారతీయ హిందువుల్లో ఐక్యత లోపించింది. హిందువులంతా ఎప్పుడూ ఒక్కటిగానే ఉన్నారు. ఈరోజు ఎందుకు అసలు హిందువులు ఇలా విభాగాలుగా విడిపోవలసి వచ్చింది అంటే, కొంచెం వెనక్కి వెళ్తే అసలు భారతదేశంలో కాస్ట్ అనేటటువంటి సిస్టమ్ అప్పుడు లేదండి. ఓకే, కాస్ట్ అనే సిస్టమ్ లేదు. వర్ణ వ్యవస్థ ఉండేది మన దేశంలో. 4 వర్గాలు ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దీన్ని శాస్త్రం కూడా చెప్పింది. బ్రాహ్మణోన్ముఖమాసి బాహో రాజ్యాంగం అన్నటువంటి శ్లోకం భగవద్గీత కూడా ఇదే విషయం చెప్పింది. చతుర్వర్ణ వ్యవస్థ కలిగినటువంటి మన భారతీయ సమాజం. దురదృష్టవశాత్తు కాస్ట్ అనేటటువంటి ఒక పదం, క్యాష్నో అన్న ఒక ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చినటువంటి పదం, ఆ పదం నుంచి వచ్చిన కాస్ట్ ని భారతదేశంలో ప్రవేశపెట్టి హిందువుల్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. దిస్ ఈస్ వెరీ బేసిక్ ఇన్ఫర్మేషన్ టు నో అబౌట్ ద కాస్ట్ సిస్టమ్. చాలా వరకు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, హిందువులు కాస్ట్ అన్న పదంతో బాగా ముక్కలుగా విడిపోతున్నారు. మనం ఎక్కడ హిందువులుగా కలవట్లా, బయటికి వెళ్ళగానే కాస్ట్ కలుస్తున్నాం, కానీ హిందువులుగా కలవట్లా. ఇది మనకి చాలా బలహీనమైంది. అర్థమవుతుందండి? ఇప్పుడు నన్ను ఎవరైనా కొడితే వాడు ఏ కాస్ట్ అనేది చూస్తున్నారు తప్ప వాడు భారతీయుడా కాదని, హిందువులో కాదని చూడట్లా. కనుక కాస్ట్ అనేది అసలు మన దేశంలో లేదండి. కనుక మనం అలా కాస్ట్ సిస్టంతో ముక్కలుగా విడిపోకుండా హిందువులుగా కలిసి ఉండాలి. ప్రస్తుత రాజకీయ విధానం కూడా అలా జరుగుతుంది. కాస్ట్ పరంగా చివరికి ఓట్లు కూడా సపరేట్ గా చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో కనుక ఇది హిందువుల యొక్క ఐక్యతలో భాగంగా, నేను ఇక్కడేమి రాజకీయం మాట్లాడుతున్నాను కాదండి, దయచేసి ఎవరు అన్నిలా భావించద్దు. ఈ పదాన్ని నేను కేవలం వ్యవస్థ అలా ఉంది, అది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, అది నా ఉద్దేశం. కనుక కాస్ట్ అనేది భారతదేశంలో లేదండి. ఒకప్పుడు కొత్తగా ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన ప్రవేశపెట్టారు కనుక ఇప్పటికైనా మనం హిందువులుగా పెరుగుతాం, హిందువులుగా ఒక్కటిగా ఉన్నాం. హిందువులుగా మనం ఎదుర్కోవాలి, మన రక్షణ మనమే చూసుకోవాలి. ఓకే, ఇక్కడేమో మనకి ఏ దేశం నుంచి రాలండి, మన మీద అటాక్ జరిగితే మనమే దాన్ని డిఫెన్స్ చేసి కాపాడుకోవాలి మనల్ని మనం. కనుక ఇది ప్రధానంగా హిందూ ఐక్యతను ఉద్దేశించి ఈ మాటలు చెప్పాలని భావించి చెప్పడం జరిగింది. అలాగే ఇక లీగల్ ఆస్పెక్ట్ వస్తే, లీగల్ అడ్వకేట్, నాకు ఒక న్యాయవాదిగా చాలా వరకు సమాజంలో న్యాయ వ్యవస్థ పట్ల సరైన అవగాహన లేదు. చట్టాల మీద పూర్తి అవగాహన తెచ్చుకునే అవకాశం దొరకలేదు మనకి. చట్టం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగం, చట్టం గురించి ఈరోజు అనేక చట్టాలు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. అసలు కోర్టు అనగానే ఒక భయం, పోలీస్ వ్యవస్థ అంటే ఒక భయం ప్రధానంగా. అవునా కాదు? చట్టం ఓపెన్ గా చెప్పండి, గట్టిగా ఉందా లేదా? రోడ్డు మీద మనం బయట తీసుకుని వెళ్తాం, ఎక్కడో కాకి పట్లాగా కనిపించి కానీ బండి అక్కడ పట్టించి వెళ్ళిపోతాం. ఎందుకు భయపడుతున్నాం? మీరు తప్పు చేయలేదుగా, మీరు నేరం తప్పు చేయలేదుగా,
కానీ పోలీసు అనగానే ఒక భయం. కారణం ఏంటంటే చట్టం మీద మనకి అవగాహన లేకపోవడం. అసలు పోలీసు అంటే ఎందుకు భయపడాలి? మనం భయపడాల్సిన అవసరం ఏముంది? మనకు తెలియదు కనుక పోలీసు అనగానే ఒక భయం. ఇది చాలా ప్రమాదమైనది, సమాజం యొక్క బలహీనతల భాగం ఇది కూడా. కనుక చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప అంశాలు ఉన్నాయి. నేను అలా అవుట్లైన్స్ మాత్రం చెప్తున్నాను. చట్టం అందరికీ సమానమైనది. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లా అండ్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం మరియు న్యాయ వ్యవస్థ ముందు ప్రతి భారతీయుడు సమానమే. ఈక్వాలిటీ అన్న పదం మన భారత రాజ్యాంగంలో భూమికి ఉంటుంది. ఓకే, ఆ ప్రేమలు ఉంటారు. భూమిలో చాలా క్లియర్ గా ఈక్విటీ అండ్ ఇంటిగ్రిటీ అన్న పదాలను వాడడం జరిగింది. కనుక మనందరికీ చట్టం సమానమే. పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ మనం నెగిటివ్ ఒపీనియన్ వద్దు. పోలీసులు దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు మన లక్ష్యం కోసం నియమించబడ్డ సర్వెంట్స్. కనుక వాళ్ళ యొక్క సేవలు మనం వినియోగించుకోవాలి. అంతేకాని పోలీసులు ఊరికే భయపడదు. నేరం చేసేవాడు భయపడతారు ఎట్లా, కానీ మనం కూడా భయపడే పరిస్థితి వచ్చింది. కనుక దాన్ని మనలో నుంచి తీయండి. అలా అదే ఏంటి సమస్యలు అడిగి ఓపెన్ గా మమ్మల్ని అడిగితే ఏ సెక్షన్ల కింద నన్ను మాట్లాడుతున్నారు, నన్ను ఎందుకు ఆపారు, నన్ను ఎందుకు మీరు ఎంక్వైరీ చేస్తున్నారు అడిగే రైట్ ఉంటుంది. భారత రాజ్యాంగం మనకి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. తెలుసు కదండి. ఒక గ్రామ సభ నిర్వహించి దాంట్లో తీర్మానం చేసుకుని దాన్ని మీరు యాస్టీస్ గా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ది స్టేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని యాస్టీస్ గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అలాంటి అధికారాలు మన షెడ్యూల్డ్ ఏరియాకి ఉన్నాయి. ఓకే, ఇన్ని అధికారాలని ప్రత్యేకించి రాజ్యాంగంలో ఈ రోజు కాలేదండి. రాజ్యాంగం రాయబడింది ఎప్పుడో 50 ఏళ్ళకు. అంటే 50 ఏళ్ళకు పూర్వమే ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు ఏం చేశారంటే ఈ విధమైనటువంటి ఆదివాసీ మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన తెగల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధి నిమిత్తం ఆ రోజు ఈ షెడ్యూల్ 5 ని ఇంప్లీట్ చేసి రాజ్యాంగంలో పొందుపరిచి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఈ అధికారాలని వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛని మనం ఎంతవరకు వినియోగించుకుని అభివృద్ధి చెందగలుగుతున్నాం అన్నది మీరు ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు విద్యా విధానంలో చూసుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ రిలేటెడ్ చాలా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. సో అలాంటి ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేసుకొని ఇంకా మంచి గొప్ప అభివృద్ధిలోకి రావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మన ఆదినారాయణ మాస్టర్ గారు రిక్వెస్ట్ మేరకు నేను చెప్పడం జరిగింది. ఫైనల్ గా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మీ అందరూ చూస్తూ ఇలా మీ అందరితో మాట్లాడేటటువంటి సందర్భంలో. ప్రధానంగా దేశంలో హిందువుల యొక్క పరిస్థితి రోజు రోజుకి డిగ్రేడ్ అవుతా వస్తా ఉంది. దయచేసి ఎవరు అన్యదా భావించకూడదండి. ఇది రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వాస్తవికమైన పరిస్థితులు మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నా. కనుక మన యొక్క ఐక్యత చాలా ముఖ్యం. ఈ దేశం యొక్క ఉనికి, ఈ దేశం యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో అది సనాతన ధర్మం. ఈ దేశ ప్రజలు, భరత భూమిలో పుట్టినటువంటి ప్రజలు ఎలా బ్రతకాలో వేదం చెప్పింది, శాస్త్రం చెప్పింది, ఒక నిర్దేశం చేసింది. ఇలాగే జీవనం కొనసాగించాలి. ఇందాక మనం చదువుకున్నాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుకి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చి ఎందుకు పెట్టిందంటే గురుముఖతః మనం ప్రతి విషయాన్ని నేర్చుకుని సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఎదిగే ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఒక వేదం ఇచ్చినటువంటి గొప్ప వరం. అలాంటి వేద భూమి మన భరత భూమి. అలాంటి ఒక గొప్ప ధర్మం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. నా భూతం నా భవిష్యత్ ఉండలేదు, ఉండబోదు ప్రపంచంలో. అంతటి గొప్ప సనాతన ధర్మం మనం. అంత గొప్ప ధర్మాన్ని ఈరోజు ఆచరించలేనటువంటి పరిస్థితిలో మనం వచ్చేసాం. ధర్మం అంటే ఏంటో తెలుసుకోలేని పరిస్థితి. మన యొక్క ధర్మం పట్ల మనకి సరైనటువంటి నిబద్ధత లేకపోవడం, తెలుసుకోలేకపోవడం. ఈరోజు మాస్టర్ గారు చాలా చక్కగా గాయత్రి మంత్రాన్ని చెప్పారు, మంచి శ్లోకాన్ని చెప్పారు. ఇది ఎంత పవర్ మన శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం. గాయత్రి మహామంత్రం, పంచాక్షరి మహామంత్రం, అష్టాక్షరి మహామంత్రం మంత్రాలతో ఎంతటి గొప్ప మిరాకిల్స్ ని ఆ రోజు మునులు ఋషులు చేశారో, బ్రహ్మజ్ఞానంతో ఎన్ని వేదాలని, ఎంత విజ్ఞానాన్ని దేశానికి అందించారో మనకి చరిత్ర ఎక్కడా కూడా చెరిగిపోలేదు. కనుక అంతటి గొప్ప ధర్మంలో అంతటి గొప్ప విశిష్టత కలిగినటువంటి మన ధర్మాన్ని మనం అందరం కూడా నిబద్ధతతో ఆచరించి మనం హైందువులుగా గర్వంగా చెప్పుకొని మన దేశాన్ని ఏదైతే విశ్వగురు అని చెప్పారో
ఆ విశ్వగురువుల ప్రపంచానికి పరిచయం చేయడంలో మీ అందరూ కూడా ముందుండాలని చెప్పి ఆశిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఆనందాశ్రమం నిర్వాహకులకి అలాగే ఈ సభాస్థలిని మీ అందరికీ కూడా ఇచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి డాక్టర్ లక్ష్మీ మేడం గారికి అలాగే ఈ సభకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.